హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. రామనామం ఎక్కడ వింటే అక్కడ మంచి జరుగుతుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు అన్నట్టే జరుగుతుందండి. నిజంగా ఎక్కడ చూసిన టెంపుల్లో అయితే రామం రామ 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 అనే పేరే వినిపిస్తుంది. ఇక్కడ చూసారా, శక్తి టెంపుల్, కరీంనగర్ శక్తి టెంపుల్లో అయితే చూడండి ఎంత రద్దీగా ఉన్నారో జనాలు. రామనామంతో జపం చేసుకుంటా మొత్తం ఊగిపోతుర్రండి. నిజం చెప్పాలంటే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగినా సరే మన రాముణ్ణి ఎక్కడి నుంచి కొలిచినా తను వింటాడనే ఉద్దేశంతో చూడండి ప్రతి ఒక్కరు. ఇక్కడ వచ్చేసి శక్తి టెంపుల్లో అండి రామ మందిరం అయోధ్యలో ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు. ఉస్కెతోని ఆ టెంపుల్ని అదొక ప్రత్యేకంగా నిలిచింది ఆ రోజు అని చెప్పేసి అనొచ్చు. అంత బాగుంటుందండి నిజంగా చెప్పాలంటే. బయట నుంచి ఆ మందిరాన్ని చూస్తూ ఉంటే అయోధ్య వెళ్ళినట్టే ఫీల్ అనిపించింది నాకైతే. చాలా బాగుండింది. ఉష్కెతో బయట వచ్చేసి హనుమంతుడు నిల్చుని ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మా కాలనీ ఫ్రెండ్స్ కలిశారు, మా రిలేటివ్స్ చాలామంది కలిశారు. చాలా హ్యాపీగా అనిపించింది. మనకు దాదాపుగా సంక్రాంతితో పెద్ద పండగలు అన్నీ అయిపోతాయి కదా. ఈసారి అయితే సంక్రాంతి అప్పటి నుంచి అనుకుంటున్నాం ఇంకొక పండగ ఉందని చెప్పేసి, అదే శ్రీరాముని జన్మస్థానం అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ. ఆ పండగ ఎంత ఘనంగా జరిగిందంటే ప్రతి ఒక్క వాడలో, మా కాలనీలో కూడా అంతే ఘనంగా జరిగిందంటే ఆల్రెడీ షార్ట్ వీడియోస్ పెట్టాను నేను. ప్రత్యేకత పూజలు చాలా బాగా జరిగింది. అది శక్తి టెంపుల్లో బాణసంచాలు కాల్చడం జరిగింది. ప్రతి ఇంట్లో 5 దీపాలు కూడా ముట్టించాం కదా. అలాగే అక్కడైతే పటాసులు ఒక రేంజ్లో కాల్చారండి. చాలా చాలా బాగా, అంటే దీపావళి జరుపుకున్నట్టే అనిపించింది నాకైతే. రాముడు మన అయోధ్యకు వచ్చిన రోజు దీపావళి జరిగింది అని చెప్పేసి అట్లా అనిపించింది నాకు. అంత బాగా జరిగింది. ఇక్కడ చూసారా, అయోధ్యలో రాముడు వచ్చిన కారణంగా ప్రతి ఒక్క టెంపుల్లలో అలంకరణ కూడా అంతే రేంజ్లో ఉండింది. భక్తులు చూసారా, ఎవరి భక్తిని వల్ల ఎలా చాటుకున్నారో, రాముడి పైన ఉన్న ప్రేమను చూసారా. ఈ విధంగా మనం అందరం చూయించుకోవడం జరిగింది. జై శ్రీరామ్. అందరికీ బాగా జరగాలని చెప్పేసి అయోధ్య రాముని ఆశీర్వాదం అందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ అండి, తను కూడా కలిసింది పాపతో పాటు. నిన్న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగేటప్పుడు అండి వాళ్ళు ఒక్కొక్క మాటలు మాట్లాడుతూ ఉంటే బయట స్పీచ్, ఆహా వాళ్ళంతా ఇట్లా పులకరించిపోయిందండి. నిజంగా చెప్పాలంటే అట్లా టీవీలో చూస్తూ ఉంటావు, లైవ్లో చూస్తుంటే ఆహా మన జన్మం మొత్తం ధన్యమైపోయింది కదా అని చెప్పేసి అనిపించింది నాకైతే. అంత బాగుండింది. అందరు చూశారు కదా, బాలరాముడు ఎంత చక్కగా నవ్వుతూ ఎంత ముద్దుగా ఉన్నాడో. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
ఇచ్చుడు స్మైల్ ಮಂಡಲ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಧರ್ಮ ಕರ್ಮ ಯುಗಳ ಮಂಡಲ ಸತತ ರಾಮದಾಸ ಪೋಷಕ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ವಿತತ ಭದ್ರ ಗಿರಿ ನಿವೇಶಕ